ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు. తమిళనాడులో బీజేపీ గ్రాఫ్‌ని ఒక్కసారిగా ఒంటి చేత్తో పెంచిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే అన్నామలై గారు. మరి అన్నామలై గారు అంత పెద్ద పార్టీని అధికారంలో ఉన్న పార్టీని మరి ఎందుకు వదిలేసి రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? మరసలు తమిళనాడులో ఏం జరిగింది? మరి ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు జరిగిన సంఘటనలేంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ అండి అందరికీ. నా పేరు శరత్. వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. ఇక అన్నామలై గారు గత కొన్ని రోజులుగా రాజీనామా చేస్తారని చెప్పి కొన్ని ఊహాగానాలైతే వచ్చాయి. ఇక ఈ ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి ఒక 5 పేజీల లెటర్‌నయితే జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి సమర్పించడం జరిగింది. అలాగే ఆయనను కలిసిన తర్వాత అన్నామలై గారు అమిత్ షా గారిని, బిఎల్ సంతోష్ గారిని కలిసి ఇక రాజీనామా గల కారణాలను వివరించారు. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వెంటనే. ఇక వెంటనే సోషల్ మీడియాలో కూడా కొన్ని న్యూస్‌లొచ్చాయి. ఇక అన్నామలై గారు రాజీనామా చేయట్లేదు. బీజేపీలోనే ఉంటారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి కొన్ని న్యూస్ అయితే వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి ఇక వెంటనే చెన్నైకొచ్చిన తర్వాత చెన్నైలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. ఇక అలానే ఒక పార్టీ కూడా పెట్టబోతున్నాను త్వరలో. ఇక పార్టీ పెట్టే ముందుగా ఒక ఉద్యమం తీసుకెళ్తున్నా. ఆ ఉద్యమాన్ని వి ద లీడర్స్ అని ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తున్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేసిన వెంటనే బీజేపీలోని కొంతమంది కీలకమైన నేతలు దాదాపు 15 మంది లీడర్స్ అయితే ఆయనతో పాటు రాజీనామా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. అయితే మరి ఈయన రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా ఆ లెటర్‌లో క్లియర్‌గా వివరించడం జరిగింది. ఎందుకంటే గత 18 నెలలుగా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఆయన 18 నెలల కిందమే అంటే 2025లోనే రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. బట్ అధిష్టానం తమిళనాడులో ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నీ ఇష్టం మీరు రాజీనామా చేయండి అని చెప్పి చెప్పడంతో ఆగానని చెప్పి ఆయన వివరించారు. ఇక ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఆయన ముందు నుంచి అన్నా డీఎంకేతో పొత్తునైతే వ్యతిరేకిస్తున్నారు. ఇక మనము సింగిల్‌గానే వెళ్ళాలని చెప్పి అధిష్టానానికి చెప్పినా గూడా అధిష్టానం వినకపోవడంతో ఇక ఆయన అధిష్టానంపై కొంచెం అసంతృప్తితోనే ఉన్నారు. అయితే మరి ఖచ్చితంగా ఎందుకంటే అన్నా డీఎంకే పార్టీ, అలానే డీఎంకే పార్టీలైతే ఖచ్చితంగా ద్రవిడ రాజకీయాలు మాత్రమే చేస్తాయి. వాటికి ఏమాత్రం కూడా జాతీయతపై ఏమాత్రం కూడా కొంచెం కూడా ప్రేమ లేదు. అవి కేవలం ద్రవిడ రాజకీయాలు చేస్తాయి. మన సిద్ధాంతాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. అందుకని చెప్పి ఆయనైతే ముందు నుంచి అన్నా డీఎంకేతో పొత్తునైతే వ్యతిరేకిస్తున్నారు. మరి అధిష్టానం కూడా వినకుండా ఖచ్చితంగా పొత్తుతోనే ముందుకెళ్ళాలని చెప్పి చెప్పడంతో ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక అలానే బీజేపీ గతంలో కేవలం 3% ఉన్న బీజేపీ ఓట్లను ఆయన పాదయాత్ర ద్వారా గతంలో ఆయన పాదయాత్ర కూడా చేశారు తమిళనాడులో. ఆయన పాదయాత్ర చేసిన తర్వాత బీజేపీ గ్రాఫ్ అయితే ఒక్కసారిగా దాదాపు 11.2% అయితే పెరిగిపోయింది. ఇక అన్నమలై గారు ఎంత స్ట్రాంగ్ లీడరో దీన్ని బట్టి అర్థమైంది. మరి సౌత్ ఇండియాలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి మరి ఇప్పటికైతే కేవలం కర్ణాటకలో మాత్రమే గతంలో అధికారంలోకొచ్చింది. ఇక తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో గూడా అధికారంలో సాధించాలని జెప్పి ఎప్పటినుంచో ప్రయత్నాలు జేస్తున్నాయి. మరి ఇలాంటి లీడర్స్‌ని బీజేపీ వదులుకుంటుంది. ఎందుకు వదులుకుంటుంది? మరి ఇలాంటి లీడర్స్ వదులుకుంటే మరి అధికారంలోకి ఎలా రాగలుగుతుంది? మరి అసలు బీజేపీ అధిష్టానం ఈ విషయాలపైన ఆలోచిస్తుందా లేదా అనే విషయం అయితే మనకు అర్థం గావట్లేదు. ఎందుకంటే అన్నామలై గారు ఆయన స్పీచ్ వింటేనే ఎంతోమంది ఆయన స్పీచ్‌కి ఆకర్షితులైపోతారు. ఇక ఆయన స్పీచ్ ద్వారానే ఎంతోమంది యువత బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడైతే ఆయన రాజీనామా చేసి బయటకొచ్చారు గనుక సింగిల్‌గానే పార్టీ పెట్టి పోటీ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ప్రారంభించిన ఈ ఉద్యమం ద్వారా అయితే కేవలం 10 గంటల్లోనే 10,00,000 మంది ఫాలోవర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక ఆయన ఇంకా ముందు ఇలానే ఈ పార్టీ పెట్టి ఇంక ముందుకెళ్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి భవిష్యత్తులో ఒంటరిగానే ముందుకెళ్తారా? లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉంటూ మరి బీజేపీతో ముందుకెళ్తారా అనేది వేచి చూడాలి. ఇక తమిళనాడులో అయితే అన్నామలై రాజీనామాతో బీజేపీకి అయితే గట్టిగా షాక్ తగిలిందని చెప్పాలి. మరి కోయంబత్తూర్, మదురై లాంటి ఏరియాలో ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. మరి ఆయన ముందు ముందు ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.